ఏసీ కూడా పనిచేస్తలేదు మా అయ్య. ఇవాళ మే 3వ తారీఖు 4వ తారీఖు ఏసీ కూలింగ్ అసలు లాగలకే మొత్తం ఇటు తడి తడి అవుతుంది కింద. ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసుకున్నా కింద మొత్తం పచ్చి అయిపోయింది. వర్షం పడలేదన్న రాజన్నట్టు. వర్షం ఎక్కడ పడ్డది? వర్షం లేదు ఏం లేదు. నేను పిడుగులు ఇట్లా పడితే మస్తు మజా వస్తుంది. సాయంత్రం రీల్ చేద్దాం అనుకుంటే లవడా ఒక్క చుక్క లేదు బయట వర్షం. 4 గంటలకి స్ట్రీమ్ బంద్ చేసినాం కదా. 4 గంటలకు స్ట్రీమ్ బంద్ చేసినప్పుడు పట్ 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 బయట అమ్మాయి అలా మంచిగా పడేటట్టు వర్షం చేస్తే ఇట్లా చూద్దామని చెప్పి బట్టలు ఆరేయాలని అవుతుందని చెప్పి డౌట్ ఆలోచిస్తున్నాడు. నేను బట్టలు పెట్టిన వాషింగ్ మెషిన్ ఆరేస్తే మళ్ళీ మొట్ట గుడిచిపోతే బట్టలు. ఇది శని వర్షం అంటారు లయన్ దీన్ని. శని ఎవరికైతే ఎక్కువ శని ఉంటుందో వాని మీదనే పడతాయి పిడుగులా. ఎండాకాలంలో ఎవరి మీద అయితే పిడుగు పడి వస్తాడో వానంత అదృష్టవంతుడు ఇంకోటి ఉన్నాడు బ్రో. వాని జన్మ ధన్యం. ఎందుకంటే పూర్వజన్మలో ఎన్ని పాపాలు చేస్తే వచ్చే జన్మ అట్లా వస్తాడంట వాడు. అంత ఘోరంగా వస్తాడు అట్లా. మిట్ట మధ్యాహ్నం పోతుంటే పిడుగులు పడతాయి ఎండల ఎర్రటి ఎండ దన్మని పైన చూడగా కదా క్లౌడ్స్ మారిపోతాయి. నక్కలు తెంగించుకుంటే అంటారు బ్రో. అదే దరిద్రం మనకు పడుతుంది అట్లా. అట్లాంటి దరిద్రం మనకు రావద్దని కోరుకుందాం. ఏమంటారా? లైక్ కొట్టేసారు, ఫస్ట్ లైక్ కొట్టేసారు, సబ్స్క్రైబ్ కొట్టారు, షేర్ చేయాలి. సండే వీళ్ళు ఎవరెవరు ఆడుతారు క్రికెట్ గేమ్ ల్యాగ్ కాకుండా చూడు చేయరు. దేవుడానికి దండం పెడతాను. ఆ పిడుగులు వాళ్ళకపోయినా సరే గేమ్ చేయరు, ల్యాగ్ కాకుండా చూడు చేయరా. అమ్మ చచ్చిపోతాం గేమ్ ఆడగల అవడాల గేమ్. ఎవడని ఎదురుగా చెప్పిస్తే నిప్పు కనమ్మతడే తరతరాలకి తిరిగాతే తొలివేకు వజానతడే అతడే. గేమ్ ఎందుకో నాకు అల్ట్రా స్మూత్ అనిపిస్తుంది, కానీ ఇప్పుడే కన్ఫర్మ్ చేయలేము. కొంచెం టైం తీసుకొని చెప్తా. ఆహా, ఇట్లాంటి స్మూత్నెస్లో పోయి గుద్ద వలగొట్టాలా వలగొట్టించుకోవడం రెండిట్లు ఏదో పడేయాలి. బ్రో బ్రో నా బ్యాడ్ టైం అనుకోవాలా బ్రో? ఇంకేమని అనుకోవాలా బ్రో? ఎన్ని బుల్లెట్లు కొట్టినా బ్రో అని M4తోని? వెరీ గుడ్ బెటా. వాడు 1 HP ఉంటాడు ఈజీ బ్రో. నా దరిద్రం బ్రో, నాకు ఎందుకు సుల్లి లేచిందో. నేను M4 ఎందుకు పట్టుకున్నాను లవడాలి. అది అన్ని బుల్లెట్లు కొట్టినా బ్రో. లంజోడు మంచిగా ధైర్యంగా లోపల పోయి దాచుకున్నాడు దొంగ లంజోడు. భువనేష్, నాకు మొబైల్ ఆడడం నాకు కూడా ఇష్టమే రా, కానీ అర్థం చేసుకోవాలా కాన్సిక్వెన్సెస్. ఎందుకు ఆడతానే అర్థం చేసుకోవాలి. ఏం పెద్ద మ్యాటర్ అది, అర్థం చేసుకోవాలా. నాకు ఆల్రెడీ కన్ను కనవడని చెప్పిన, కళ్ళలో ఆల్రెడీ సుల్లి పెట్టుకోవడానికి కూడా చెప్పిన. నువ్వు మళ్ళీ వచ్చి అడుగుతావు ఎట్లా భువనేష్ నువ్వు? నాకు లెఫ్ట్ కన్ను కనబడదురా భువనేష్. ఏదైనా ఉంటే నిజం చెప్పా. అయ్యో అయ్యో వామ్మో నేను కొడుతాడు లంజోడు, దొంగ లంజో వాడమ్మా. బాట్ లంజా కూడా లంజా కొడుకు వెనకాల కొడుతున్నాడు. ఓ లంచా కొడుకు. నాకు లెఫ్ట్ కన్ను కనబడదురా భువనేష్. సో హోప్ యూ అండర్స్టాండ్. నాకు చాలా ఇష్టం ఆడాలని. నువ్వు ఆల్రెడీ చూసినా ఇంతకుముందు చాలా వీడియోస్ పెట్టినవి. అరే లంచా కొడుకు నన్నే కొడుతుంటే నా పని అయిపోయింది. మొబైల్ ఆడితే యాక్చువల్లీ ఇంకా చాలా ఫన్ ఉంటుంది, నాకు కూడా తెలుసు, కానీ ఆడలేను. ఇంకోటి డ్రాబ్యాక్స్ ఏం తెలుసా? ఇప్పుడు మనకి దానివల్ల వాడేమైనా మనకు శాలరీ పే చేస్తున్నా చెప్పు, సింపుల్ లాజిక్ చెప్పు. మొబైల్ ఆడితే వాడు నెలకి ఏమైనా శాలరీ పే చేస్తున్నా? ఎవ్రీథింగ్ మనతో మన చేతిలోకించే పెట్టుకోవాలా, మనమే గుర్తు తెగించుకోవాలా, మనమే మొట్ట కూడాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైన్ ఉన్నాడు, లైన్ ఇంత కష్టపడి ఆడతాడు, సూపర్ గేమ్లో టాప్ క్లాస్ గేమ్లో. లైన్ ఏడున్నాడు, లైన్ మెడల్ చూసినావా? దానికి బాధ్యత ఎవరు? లైన్ మెడల్ చూపి ఒకసారి నువ్వు రీల్ చేయమని చెప్పిన లైన్ నీకు. పాపం లైన్ మెడల్ చూస్తే నాకు బాధ అనిపించింది బ్రో, నిజం చెప్తున్నా. ఇంతలా స్వెల్లింగ్ అయింది బ్రో. మన కందిరిగా కలిస్తే ఎంతలా ఉబ్బుతుంది, ఇట్లా మెడ మొత్తం ఇట్లా చుట్టూ స్వెల్లింగ్ అయింది. అది కూర్చొని ఆడడం వల్లనే, అది మొబైల్లో కూర్చొని ఆడడం వల్ల మెడలు ఉమ్మిపోతాయి ఇట్లా. వేరేది లేదు కదా మనకి ఇంకా ఆప్షన్. నాకే బాధ అనిపిస్తుంది, ఇంత దారుణంగా ఉండొద్దు వాడు లంజా కొడుకు. ఇమ్యులేటర్ అనేది క్రైమ్ బ్రో? కాదు కదా బ్రో. ఎవరికి నచ్చిన ఎవరి కంఫర్ట్ జోన్స్ వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకి నచ్చినట్టు అట్లా ఆడుకుంటారు. అట్లా ఇమ్యులేటర్ ఆడతాను అంటే నువ్వు ఆడు బ్రో. మరి ఇమ్యులేటర్ నువ్వు ఆడి చూపి. ఇమ్యులేటర్లో ఇదే ఇమ్యులేటర్ ఇట్లనే ఆడి నువ్వు ఇట్లనే ఫన్ క్రియేట్ చేయి, ఇట్లనే గేమ్ ప్లే చూపి ఆడు. చేయలేవు బ్రో, అందరు చేయలేదు. అది ఎవరికి నచ్చింది వాళ్ళు ఆడతారు అట్లా. నా ప్రాబ్లం ఏందో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. అట్లా నాకు ఐ సైట్ ఉంది, నాకు కళ్ళు కనబడదు, నా ఫ్యామిలీ మ్యాన్ నేను, నాకు 36 years old, నాకు 3 పిల్లలు ఉన్నారు. నా కళ్ళల్లో ఏమైనా వాడి నా కళ్ళు మొట్ట ఊడిచిపోయాను అనుకో, ఎవరు రారు, నా పిల్లల్ని ఎవరు చూసుకోరు. అర్థమైందా? అట్లా నా పిల్లలు నేనే చూసుకోవాలి. మీరు ఇంకా చిన్న పిల్లలు,
మీకు తెలియదు కదా గేమ్ జస్ట్ వస్తే వీడు బాటిల్ అంజా ఒకటి ఇమ్యులేటర్లు ఆడతా అనుకుంటాను అనగానే అయిపోతుందా బ్రో దాని బ్యాక్ సైడ్ కాన్సిక్వెన్సెస్ ఏంది వాడు ఎందుకు ఆడుతున్నా అని తెలుసుకోవాలి బ్రో నిజం నిప్పు లాంటిది తెలుసుకొని మాట్లాడాలి లైక్ కూడా బ్రో వారియర్కి అద్దాలు చూసినా సోడా బుడ్డి అద్దాలు అవి అద్దాలు తీసేసి ఏం లేదు తేకుండా పోవాలి వారియర్ని చూసినా కదా బ్రో అది కయించి సోడా బుడ్డి కయించి అవి ఇంత అలా ఉంటాయి గ్లాసులు పాప నాకే బాధ అనిపిస్తుంది ఉన్న ఆయన అద్దాలు పెట్టుకుంటే అనిపిస్తాయి అద్దాలు తీసేస్తే ఆయనతో కనబడు చాలా ఉంటాయి బ్రో బిహైండ్ ద సీన్ మీకు ఏం తెలియదు నొప్పి మీకు ఏమైనా ఆన్ ద స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఇవే కావాలి తప్ప బిహైండ్ ద స్క్రీన్ వాడు ఏం చేస్తాడు ఎంతలో గుద్దలు వేలు పెట్టుకుంటాడు ఏమైనా గుద్దలు వేలు పెట్టి వాసన చూస్తాడు ఏం తెలియదు నీకు అట్లా అందుకని అంటే బ్రో పాపాలు చేసిన తొందర పోవాలని అట్లా పాపాలు చేసిన వాళ్ళు ఎన్ని రోజులు సాగవు ఈ ఆటలు అని ఈ బిజయమైన ఆటలు కూడా ఎన్ని రోజులు సాగవు నెక్ చాలా ఇష్యూ అవుతుంది రాయేష్ అని అడగండి రాయేష్ యాక్చువల్లీ నిజంగా చెప్పాలంటే రాయేష్ అన్న నాకన్నా 2 years పెద్ద రాయేష్ అన్న పెద్ద రాయేష్ అన్న కూడా మొబైల్నే ఆడతాడు కానీ రాయేష్ అన్న అడగండి కాన్సిక్వెన్సెస్ ఏమేమి ఉంటాయో ఆయనకు యాక్చువల్లీ రాయేష్ అన్నకు అవసరమే లేదు ఆయన జాబ్ చేసుకుంటే ఆయన 2 లక్షల శాలరీ నెలకి ఆయనకు అవసరమే లేదు బట్ మా కోసం వచ్చి ఆడుతుంటాడు ఆయన తెలుసా అదొక ఫన్ ఎంటర్టైన్మెంట్ జస్ట్ ఇట్లా మైండ్ రిలాక్సేషన్ కోసం కొంతమంది ఆడతారు మైండ్ రిలాక్సేషన్ కోసము ఫన్ అట్లా ఇప్పుడు మామూలుగా రాయేషనే చెప్తాడు ఇప్పుడు చాట్లో ఎంత స్ట్రెస్ లెవెల్స్ వస్తాయి మొబైల్ ఆడితే ఆడుకోవచ్చు 1 hour ఆడుకోవచ్చు బట్ వీళ్ళు స్ట్రీమర్స్ కదా వీళ్ళు అట్లా ఆడలేరు 1 hour ఆడితే ఏమొస్తుంది మార్కెట్ ఏమైనా ఉంటుందా 1 hour ఆడితే ఒకటి దిగడం కూడా దిగడం మొబైల్లో 1 hour 2 hours ఆడుకోవచ్చు కానీ స్ట్రీమర్స్ అట్లా ఆడలేరు కదా బ్రో కంటిన్యూస్గా ఆడుతూనే ఉండాలి స్ట్రీమర్ అంటేనే కంటిన్యూస్గా ఆడాలి పొద్దున 4 hours నైట్ 4 hours మొత్తం కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ కూర్చుంటూనే ఉండాలా ఒక గిరాక్ మంచిగా ఉంది అనుకో కూర్చోవాలా ఎందుకంటే డైలీ గిరాక్ ఉంటుంది లేదు మనకు తెలియదు అన్నీ ఉంటాయి డిపెండ్స్ ఇప్పుడు ఐపీఎల్ ఎఫెక్ట్ 2 months నుంచి గుద్దలు వెళ్ళి పెట్టుకుంటాం మేము మా బాధ ఎవరిని చెప్పుకోవాలి మరి మా బాధ ఎవరిని చెప్పుకోవాలి బ్రో 2 months నుంచి ఏళ్ళు పెట్టుకొని వాసన చూసుకుంటాం ఒక తిప్పి 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 నిన్ను చూసి అరే వాడు నిన్నే చూస్తున్నాడు రా వాడు మన కోసమే చూస్తున్నాడు బాట్ ఫైర్ కదా మాకు బెటా వాడిని అయ్యో బగ్గి దా సమరే వెరీ గుడ్ బేబీ దా మీరు వచ్చేసేయండి లైన్ అట్లా వచ్చేసేయండి ఇద్దరే ఉన్నారు అని బద్దాలు భాషంగాలే సమరా ఇక్కడ ఆపుతున్నా బేటా ఆగు ఆగు సమరేవానట ఓబో వామో రే వెళ్ళాడు దుమ్మచాలే అంటుండు ఈయన వాటిగా ఇది ఎంత బట్ లైన్ జాకొడుకు లైన్ ఏంటి బట్ లైన్ జాకొడుకు లైన్ వీనికి అట్లా కదా లైన్ వీనికి గంట కొట్టి టైం పాస్ చేస్తా ఏడేనా బట్ లైన్ జాకొడుకు వీడు వాడిని ఇప్పుడే కోయద్దు వాడిని వదిలేసే వాడిని వదిలేసే వాడు గుద్దలు వెళ్ళి పెట్టుకుంటాడు